ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? దేవుడి గురించి తెలుసుకునే మనిషికి నీ శత్రువు ఎవరో నీకు తెలియదు. నీ శత్రువు ఎవరో నువ్వు కనిపెట్టాలి. నిన్ను దేవునిలోనికి రాకుండా చేసి, నిన్ను దేవునిలో ఉంచకుండా చేసే, నువ్వు ఈ వాక్యం వినకుండా రాయకుండా చేసే, ఆ దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా చేసి నిన్ను నరకానికి పంపించే ఆ శత్రువు ఎవరు? నువ్వు తెలుసుకోవాలి. చాలామంది ఏమంటారంటే, నేను మంచివాడిని కాదండి, నాకు ఎందుకని శత్రువు. నీకు శత్రువులు లేరని నువ్వు అనుకుంటావు, కానీ ఈరోజు నేను శత్రువులు చూపిస్తాను. ఎవరు నీ శత్రువు? ఇది దేవుడు చెప్పాలి. నీ శత్రువు ఎవరు అని నిన్ను అడిగితే నువ్వు అంటావు, మా పక్కింటి ఆవిడేనండి అంటావు. వాళ్ళు నీకు శత్రువే, అఫ్కోర్స్, కానీ నీ శత్రువు ఎవరు? దేవుడు చెప్పిన శత్రువు నీ శత్రువు. అసలు క్రైస్తవులకు శత్రువులు ఉన్నారా? దేవుని కోసం బ్రతికి మీకు శత్రువులు ఉంటారా? నువ్వు దేవుని కోసమే కదా బ్రతుకుతున్నావు. దేవుని నమ్మినప్పటి నుండి చాలా భక్తిగా, యథార్థముగా, ప్రేమగా, హాయిగా బ్రతుకుతున్నటువంటి నీకు ఎవరితో గొడవలు పెట్టుకోనని నీకు శత్రువులు ఉంటారా అని ఆలోచిస్తే ఉంటారు, ఉన్నారు. ఎవరో శత్రువు నువ్వు తెలుసుకోవాలి. ఇంతవరకు మీరు కొన్ని పాఠాలు వింటున్నారు, కొన్ని పాఠాలు వినేశారు. నిన్న పాఠం చెప్తే అంటున్నారట, మరి పరీక్ష మేము అలా రాయాలా ఇలా రాయాలని అడుగుతున్నారు. పూర్ణమైన వద్ది వచ్చినప్పుడు పూర్ణం కానిది అయిపోద్ది. నువ్వు ఆ ఎత్తుకి ఎదగాలి. బైబిల్లో మహాజ్ఞానం, మంచి స్టాండర్డ్ ఉంది. దేవుడు రాయించి ఇచ్చినటువంటి బైబిల్లో దివారాత్రము ధ్యానించవలసిన అవసరత నీకుంది. ఇదేనండి జ్ఞానం, ఇంకా నేను నేర్చేసుకున్నాను కదండి, ఇదే వాక్యం అని అనుకుంటే ఎలా? చాలా ఉంది, చాలా ఉందండి, చాలా నేర్చుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక దేశానికి మరో దేశానికి శత్రువు. ఎవరు నీ శత్రువు అంటే, మీరు కొంతకాలం చిన్న పాఠం ఒక విషయం విన్నారు. ఏమని? నీ శరీరమే నీ శత్రువు. ఇదిగా నీ శరీరమే నీ శత్రువు. చాలా చిన్నది, చిన్న పాఠం, చిన్న జ్ఞానం. అందుకే అది డిప్లొమాలోనే పెట్టాం. ఎవరు నీ శత్రువు అంటే, నీ శరీరం నీ శత్రువు. ఈ పాఠం మాకు తెలుసు కంటే వెళ్ళిపోతామండి, ఇంకెందుకు మీరు ముందే ఆన్సర్ చెప్పారు అనుకుంటారు. కానీ నేను మొదట ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకో 3-4 గంటలు మాట్లాడగలను. యేసుక్రీస్తుకి శరీరం ఉందా? అది శత్రువా? తప్పే చేయలేదు, మిత్రుడు. ఆయన శరీరం అతనికి శత్రువు కానప్పుడు
శరీరాలన్నీ శత్రువులేనా? సరే, శత్రువులను నీకు ఇస్తాడా దేవుడు? నువ్వు నీ శరీరాన్ని శత్రువుగా చేసుకున్నావు. దేవుడు నరులను యథార్థవంతులుగా, చాలా మంచోడు, చాలా మంచోడు, ఇప్పుడు చెడ్డ మంచోడు, చాలా మంచోడు. మీరు మీ శత్రువే శరీరం అనుకున్నారు, అది వన్ సైడ్. అసలు మీకు శత్రువులు ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తాను. ఎవరు నీ శత్రువు తెలుసా? శత్రుత్వం అనేది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఇదిగో శత్రువు అని దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో చెప్పాడో తెలుసా? అది మనం ఆలోచించాలి. ఎవరు నీ శత్రువు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయం 15. మరియు చెప్తున్నాడు, శత్రువు ఎవరో చెప్తున్నాడు. నేనా దేవుడా? ఎవరు నీ శత్రువు? ఎప్పటి నుండి శత్రువు? ఎక్కడ శత్రువు? దేవుడే చెప్పాలండి. ఎవరు నీ శత్రువో తెలుసా? నీకును స్త్రీకిని. ఏమంటున్నాడు? నీకు స్త్రీకి దయ్యం, నీకు స్త్రీకి, జాగ్రత్త వినాలి, నీకు స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము, వార్, శత్రుత్వం. అసలు ఎక్కడ శత్రుత్వం ప్రారంభమైంది? ఎవరితో శత్రుత్వం ప్రారంభమైంది? ఎవరు ఎవరికి శత్రువులో, ఎవరు ఎవరితో పోరాటం చేయాలో దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ముందే చెప్పాడండి, ఎవరు నీ శత్రువు చెప్పాడు. ఎవరు ఎవరికి శత్రువులో, ఎవరు ఎవరితో పోరాటం చెయ్యాలో దేవుడే చెప్పేశాడండి. బైబిల్లోకి వెళ్దాం. ఎవరు శత్రువు బైబిల్ని అడుగుదాం. బైబిల్ ఏం చెప్తుందో వినండి. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15:26. కడపట నశింపజేయబడు శత్రువు. ఎవరండి ఇతను? శరీరమా? శత్రువు ఉన్నాడు. ఎవడవాడు? వాడే దయ్యం. కడపట నశింపజేయబడు శత్రువు. మరణం అంటే సాతానండి మీ శత్రువు. నిన్ను పరలోకానికి వెళ్లకుండా చేసేది వాడేనండి. దేవుని దగ్గరకు రాకుండా చేసేది వాడేనండి. వాక్యం వినకుండా సెల్ ఫోన్తో కాల్ చేస్తుంది వాడే. రాసుకోనివ్వడు, విన్నివ్వడు. నా ప్రసంగాలు దించారు. ఆడేమంటాడు తెలుసా? వినేసావు కదా, అంతేనా? నిజమండి, కొనుక్కోరు తెలుసా. చివరికి చెప్తాను, ఆయన ఎందుకు కొనుక్కోరో మీకు చెప్పేస్తాను. ఎందుకంటే వాడే నా శత్రువు. ఇలాంటివి 200 గంటల ప్రసంగాలు ఉన్నాయి అందులోనే. ఏమనుకున్నారు? బుర్ర తిరిగిపోతుంటుంది మీకు. గంటల గంటలు ఇలాగ అనర్గళంగా మాట్లాడచ్చు. అలాంటి ప్రసంగాలు చేశాను. నేర్చుకోండి. మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ రావాలి, అంతే కదండి. ఈ సంవత్సరం కాపది, 2వ సంవత్సరం ఇంకేటి కాస్తుందో. ప్రేమైన దేవుని పిల్లరా, ఏమంటున్నాడు? కడపట నశింపజేయబడి శత్రువు, మరణం. శత్రువు ఉన్నాడు అంటున్నాడు. శత్రువు ఎవడా శత్రువు? సైతానండి. సైతాను మీకు శత్రువే, అందరికీ శత్రువే. వాడు నీ శరీరం తర్వాత శత్రువైంది నీకు. నీవు నీ శరీరాన్ని శత్రువుగా నువ్వు చేసుకున్నావు. యేసు ప్రభు చేసుకోలేదు, అంతేనా? పౌలు గారికి శరీరం శత్రువైంది.
నేను చేయగోరు మేలు చేయక చేయగోరును కీడు చేయుచున్నాను, నా శరీరం నా మాట వినడం లేదు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడు అని తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నా శరీరాన్ని నా లగ్గొడుతున్నాను బాబు ఇప్పుడు లొంగింది బాబు, మొన్నటి వరకు అస్సలు మాట వెళ్ళలేదు, ఈ రోజున ఆయన దించాలి, తిన్ని కోటాల రాయి, పెన్నుతో రాయి, పుస్తకం తీ, రాయనివ్వదు. ఎవరు? ఇదే. ఏం రాస్తావు? సీడీ కొనిసుకో. అబ్బా చూసారా, ఈ ప్రసంగాలు రికార్డ్ అవుతున్నాయండి. మీకు లాస్ట్ డేకి ఇవి కూడా వచ్చేస్తాయి. మీకు ఏం కావాలంటే అన్నీ ఇచ్చేస్తాం, అన్నీ కొనుక్కోండి, వెళ్ళిపోండి, అందరికీ వేసేయండి, వాక్యాలు అని వినిపించండి. మీకు చెప్పడం రాదనుకోండి, సీడీ వేసేయడమే, అంతే కదండి. మనం సినిమా చూసేస్తాం కదా, అలాగే ఏదో సినిమా చూపించండి. కడపట నశింప జయబడి శత్రువు మరణం. శత్రువు అతనే కాదండి, శత్రువు ఇంకెవరు శత్రువు ఒకసారి చూడండి. ఎంతమంది శత్రువులు ఉన్నారో చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 25. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేనెప్పుడు దేవుణ్ణి చూస్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను కనుక, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించను, ఆనందించను, నా శరీరము కూడా నిలకడ కలిగి నిరీక్షణ కలిగి ఉంది. 34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు గాని అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో చెప్పాడట. యేసు ప్రభుకి ఎవరున్నారు? శత్రువులు. ఒకడా ఇద్దరా? ఎంతమంది ఉన్నారండి. ఆ రోజు సిలువ వేసిన వాళ్ళు, ఆ రోజు యేసును నమ్మని వాళ్ళు, ఈ రోజు యేసు ప్రభుకు పెళ్ళైంది అనుకున్న వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? శత్రువులు. వీళ్ళందరూ ఒకరోజు యేసు ప్రభు కాళ్ళ క్రిందకి రావాలి. నీ శత్రువులు నీ పాదపీఠముగా ఉంచి వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో. ఎందుకంటే నిన్ను నమ్మనివాడు ఎవడెవడైతే ఉంటాడో వాళ్ళందరికీ నరకానికి పంపిస్తాను, కంగారు పడకు, నువ్వు అందుకే పక్కన కూర్చో. అందుకే యేసు ప్రభుని ఇంకా పంపలేదు. కారణం శత్రువులు ఉన్నారు కనుక. భూమి మీద యేసు ప్రభుకి ఎవరున్నారు? ఎంతమంది? నీ శత్రువులు నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు పరలోకంలో నువ్వు నా పక్కన ఉండాలి. యేసు ప్రభు పెళ్ళైనడు ఎవడైతే ఉన్నాడో రాని 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 నరకానికి రాని చెప్తానండి సంగతి. అంతే కదండి. యేసు ప్రభు శత్రువా శత్రువులా? మీకు మీకు శత్రువేనండి. మీరు ఒకవేళ దేవుని కోసం బ్రతకకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ శరీరం మాయలో పడిపోయి ఆ దేవుణ్ణి వదిలేసే పరిస్థితి కానీ మీకు వచ్చేసిందనుకో, ఇప్పుడు మీకు మరొక శత్రువును చూపిస్తాను. గుండె గాబరైపోద్ది. యాకోబు పత్రిక యాకోబు 4:7. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి. పాపులారా 4వ వచనం. వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి 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 ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో. ఎవరికి శత్రువట? దేవునికి శత్రువు అయిపోతావు. ఎవరు? మనిషి దేవునికి శత్రువు అయిపోతే ఎవరి శత్రువు? కొత్తగుంది కదా. ఎవరిని శత్రువు? దేవుడా? దేవుడే. దెయ్యము నీ శత్రువే. దేవుని మాట వినకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు కూడా నీకు శత్రువే. దేవుని యొద్దకు రండి.
రండి దేవుడి దగ్గరికి. అప్పుడు ఆయన మీదకి వస్తాడు. ఆయన గౌరవించండి, ఆయన దగ్గర రండి. కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి మీతో నాకు సంబంధం లేదు, బైబిల్ వస్తే నాకు వీడితో ఒక లెక్క. చాలామంది ఉన్నారండి కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వాళ్ళు. సంవత్సరం నుండి సెమినార్ అవుతుందని తెలుసా? ఒకడు 6వ రోజు వస్తాడు, 6వ ముద్ర నిప్పాడు. మొదటి రోజు ఎందుకు రావు నువ్వు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నీకు వాక్యం చెప్పినటువంటి ఒక ఆత్మీయ తండ్రి జైశాలి పీడి సుందరరావు గారు ఉన్నారు అని, అతని దగ్గరికి బోల్డ్ మంది పిల్లలు వస్తారని, దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించి వేరే నా తల్లి చెల్లి తమ్ముడు అని యేసుప్రభు అంటున్నప్పుడు ఇలాంటి కుటుంబం దగ్గర రావడానికి నీకు నొప్పేటి? తెలియక తప్పు చేస్తారు. చెప్పాను కదా ఇందాక, మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు, మరి చెప్పాలి కదండి. ప్రేమ దేవుని పిల్లరా, దేవుడే శత్రువు అయిపోతాడు. దేవుడు శత్రువు అయిపోతే ఇంకేటండి? అయిపోయావు. నిజంగా అండి, మా అక్క మా బావ వాళ్ళిద్దరికి 2 పిల్లలు. నిజంగా అండి, వాళ్ళు చర్చి పెట్టి పైన చర్చి ఎత్తిసారండి. మొదట మా అక్క చచ్చిపోయిందండి, వెంటనే 3 నెలల తర్వాత మా బావ చచ్చిపోయాడండి. ఆ తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళ కొడుకు చిన్న కొడుకు చచ్చిపోయాడండి. ఆ తర్వాత మరో 3 నెలల తర్వాత పెద్ద కొడుకు చచ్చిపోయాడు. దేవుని కోసం ఇచ్చి దేవుని పని చేస్తానని అక్కడ స్థలం ఇచ్చి నాటకాలు ఆడేవాళ్ళకి చాలామంది ఉన్నారట. ఇక్కడికి వచ్చిన నాటకాలు ఆడిన వాళ్ళు దేవునికండి ఈ స్థలం అని ఇవ్వడం, తర్వాత ఇంకోడెవడో వస్తే ఈ స్పీకర్ని పక్కన పంపించి మరొకరిని రప్పించుకోవడం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. నరకానికి వెళ్ళిపోతారు మీరు. ఏమనుకున్నారు? నీ ఇష్టమేనటి ఇచ్చేయడం తీసేసుకోవడం, వేషాలు వేయడానికి వీల్లేదు. దేవునివి దేవునికి, కైసరివి కైసరికి, అంతే. దేవునికి ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళకో, ఆయనదే ఆయనకి. వాక్యం తెలియక ఎవడో వస్తాడు, ఏదో పొలపడతాడు. చాలామంది బైబిల్ ఉపనిషత్తులో చాలామంది ఇలాంటి పని చేస్తున్నారట. చెప్తున్నాను, నీ బైబిల్ తెలియదు, మీకు దెయ్యం పట్టింది. నీ శత్రువు ఎవరు? నీ శత్రువు చెప్పు. నీ శత్రువు ఎవరో నువ్వు కనిపెట్టద్దు. నిన్నెవడు దేవుని దగ్గర రానివ్వకుండా చేస్తున్నాడో నువ్వు కనిపెట్టద్దు. దేవుని పని చేయకుండా ఎవడు నిన్ను చేస్తున్నాడో నువ్వు కనిపెట్టద్దు. మరి కనిపెట్టద్దా? కనిపెట్టి దేవుని కోసం ఎవరైతే నడిపిస్తారో ఆడికి వెళ్ళిపో. 2-3 ప్రసంగాలు నేర్చుకోవడం, అక్కడ నుండి విడగొట్టడం ఇలాంటి చేయకండి, తప్పది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు లోకాన్ని స్నేహిస్తే నన్ను కాదని నాకు పని ఉందండి నువ్వు కారణాలు చెబితే అంటున్నాడు ఆయన, ఏయ్ నీ శత్రువు దెయ్యం కాదు నేనే అని అన్నాడు. నువ్వు దేవునికి శత్రువు అవుతావు. దేవుని శత్రువు అయితే చెప్పు, ఆయన చేతి కింద పడితే అయిపోతావు నువ్వు. అంతవరకు వెళ్ళిపోకు. తగ్గు ఆగు, రాకెంత దిగు. నాకు అంతా తెలుసు అని అనుకోకు. నీకు చాలా తెలియాలా. ఎందుకంటే దెయ్యం సంగతి నీకు తెలీదు. వాడి సంగతి తెలియాలి అంటే నువ్వు బాగా బైబిల్ చదువుకోవాలి. నీ శత్రువు ఎవరో నీకు తెలియాలంటే నువ్వు వాడిని కనిపెట్టాలి. మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు ఏం చేయాలి తెలుసా? నీకు నిజం చెప్తాను, ముందు మీరు వాడిని చంపాలా. వాడిని చంపాలంటే మీరు తిన్నగుండాలి. చిన్ననాటి నుండి వాక్యం నేర్చుకొని దేవుని కోసమే నా జీవితం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నన్ను ఒక దైవ సేవకుడే చేసుకోవాలి. నిజంగా ప్రపంచంలో ఏ పురుషుడు లేకపోతే దేవుని సేవకుడుగా నేను మదర్ తెరీసాగానే ఉండిపోయి యేసు ప్రభువుకు చెల్లినవుతాను అనుకునే మనసుతో ఉండాలి. అదండి. చెప్తాను. వాళ్ళు అక్కడ ఒక పాట ఉంది, సంఘంలో స్త్రీ అని. ప్రియమైన దేవుని పిల్లరా,
నిజంగా దేవుడు చెప్పినటువంటి ఈ బైబిల్ జీవగ్రంథంలో శత్రువు ఎవరో చెప్పాడు, ఎవరితో పోరాటం చేయాలో చెప్పాడు. ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ భర్తని పరలోకానికి వెళ్ళనివ్వరు, నీ పిల్లల్ని పరలోకానికి వెళ్ళవు. మీరు సైతానుతో పోరాటం చేయాలి. మీకు ఎవరికి తెలియదు, మీరు ఆడాలనుకుంటే ఏముందండి పోరాటం అనుకుంటారా? మీరు సైతాన్తో పోరాటం చేయాలి. ఎందుకంటే సైతాన్ గడు ఫస్ట్ నిన్ను పెద్ద మనిషి అయిపోయినటువంటి 1 నెల 2 నెలలు సంవత్సరం 2-3 సంవత్సరాలకి ఎవన్నో ఇచ్చి పెళ్లి చేయడానికి సైతాన్ గడే ప్లాన్ చేస్తాడు. ఆడే దుర్మార్గుడు. నీకు దొరుకుతాడు భర్త ఎలాంటోడు, ఆడు నిన్ను ప్రార్థనకి వెళ్ళనివ్వడు, దేవుని సువార్తకు వెళ్ళనివ్వడు, దేవుని దగ్గరకు రానివ్వడు, దేవుని పని చేయనివ్వడు. ఏడు గరిగట్టుకి ప్రార్థన అనుకుని బైబిల్ పట్టుకొని బయటకు వెళ్తాను ఏంటి అంటాడు. ఏమవుతాడు చెప్పండి? దేవుని సేవకులను కట్టుకున్న స్త్రీలు అదృష్టవంతులు. దేవుణ్ణి నమ్మని వారిని కట్టుకున్నారనుకోండి, ఏమైపోతారు తెలుసా? నరకానికి వెళ్ళిపోతారండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమును వైరము, మీకెప్పుడు గొడవే. మిమ్మల్ని ఎవడకో కట్టేసి అక్కడ నుండి మీ ఇద్దరిని నరకానికి పంపించాలి. ఇది సైతానుగాడు వేసిన పెద్ద ఎత్తు, ఎవరికి తెలీదు. అందుకే మా పిల్లలతో చెప్తాను, చేసుకుంటే పెళ్ళి పరలోకానికి ఎవడైతే వెళ్తాడో ఆడిని చేసుకో. అంతేనా? అందంగా ఉన్నాడండి, 6 ప్యాక్ అండి, తర్వాత మీ ఇద్దరు డబుల్ ప్యాక్, 6 ప్యాకే. మీ ఇద్దరు కలిసి నరకానికి ప్యాక్ అయిపోతారు. 6 ప్యాక్ వద్దమ్మా, 6 ప్యాక్ వద్దు. 66 బుక్స్ తెలిసిన వాడిని చేసుకో. అదే 66 పుస్తకాలు చేసుకుంటావా? 6 ప్యాక్ ఉన్నాడా? ఆడెందుకు? వాడు నీతో కాపురం చేయగలడే తప్ప నిన్ను పరలోకానికి నడిపించలేడు. నడిపించని వాడిని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, నీకును స్త్రీకిని వైరం స్టార్ట్, యుద్ధం. అపవాదుని ఎదిరించండి, పారిపోతాడు అంటాడు. అంతే. దయ్యం. నీ శత్రువు ఎవరు? దయ్యం. పురుషులారా మీ శత్రువు ఎవరు? దయ్యం. ఎవరికి శత్రువులు చెప్పండి? ఎంతమంది శత్రువులు? ప్రియమైన దేవుని పిల్లరా, నీకు ఎప్పుడు శత్రువు ఉంటారో తెలుసా? చివరిగా రోమపత్రిక 8వ అధ్యాయం 31. రోమపత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము? ప్రసంగం ఎలా ఉందో? ఇట్లుండగా ప్రసంగం ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా, అది దేవుడు నీతో ఉంటే నీకు శత్రువులు లేరు. అంతే. నీలో దేవుడు ఉంటే, దేవుడు నీతో ఉంటే ఎవడు నీ శత్రువు? ఎవరు లేరండి, అందరూ పరారైపోయారు. నీకు ఇప్పటికీ శత్రువులు ఉన్నారా, పారిపోయారా? చెప్పండి. ఎవరు నీ శత్రువు, ఎవరు నీ శత్రువు కాదు? నీకు శత్రువులు ఉన్నారా, శత్రువులు లేరా? నువ్వే నా శత్రువు ఏమో. ఎవరు? సైతాన్. ప్రేమని దేవుని పిల్లరా, దయ్యానికి దొరికిపోతాడు. అప్పుడప్పుడు అది కొట్టేస్తుంది. కొట్టేసినా లేచిపోండి, పర్లేదు. కొట్టేసిన సిగ్గు లేకుండా లేకండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎవరు నీ శత్రువు? ఎంతమంది శత్రువులు, ఎవరెవరు శత్రువులు, ఎవరెవరికి శత్రువులు? బాబా దేవా, వీళ్ళందరినీ మేము ఓడించి గెలిచి పోరాటం చేసి పరలోకానికి రావాలా? అమ్మో కష్టం. అయినా సరే ఇరుగు దూరం ప్రవేశించి పోరాడతాను. మీ పిల్లలందరినీ
జ్ఞాపకం చేసుకో. నీ పిల్లలు శోధనలో పడినప్పుడు తప్పించుకొని మార్గాన్ని నీ పిల్లలకు ఇవ్వండి. ఎవడున్నటువంటి నీ బిడ్డ ఎవరు తప్పిపోకూడదు. వీళ్ళందరూ పరలోకానికి వచ్చేయాలి. మంచి పిల్లలు ఎక్కడికైనా వచ్చేస్తామని వచ్చేసారు. ఇలాంటి వాళ్ళు ఆ మహాలోకానికి రావాలి. ఈ భూమి మీద శత్రువుల్ని జయించాలి. జయించి జయశాలిగా ఆ లోకానికి వెళ్ళగలిగేటట్లు సహాయం చేయాలి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.